హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పేరులో మొదటి అక్షరం పీతో మొదలైతే మరి వారి యొక్క జీవితం గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే పీతో మొదలయ్యే వారి జీవిత గుణగణాలు. పీ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 16వ అక్షరం. హిబ్రూ భాషలో ఈ అక్షరం వాక్కుకు చిహ్నం కాబట్టి ఈ అక్షరం పేరు ప్రారంభంలో ఉన్నవారు మంచి వాక్పటిమ కలిగి ఉంటారు. భావాలను శక్తివంతంగా మాటల ద్వారా తెలియజేయగలరు. పేరులో ఈ అక్షరం ఉన్నవారు తెలివితేటలు, జ్ఞానం కలిగి ఉంటారు. ఏకాంతంగా, గోపనీయంగా, దూరంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కలిగి కలలయందు ఆసక్తి, దైవభక్తి కలిగి ఉంటారు. ఇంగిత జ్ఞానం, సమబుద్ధి కలిగి ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అసహనానికి గురవుతారు. కార్యనిర్వహణ శక్తి కలిగి ఉంటారు. ఈ అక్షరంలో తల స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీరు మంచి ఊహాశక్తి, సృజనాత్మకత, తెలివితేటలు కలిగి ఉంటారు. అధిక శారీరక, మానసిక శ్రమ వలన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ అక్షరం శనికి సంబంధించింది కాబట్టి ఈ అక్షరం పేరు ప్రారంభంలో ఉండకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ పేరు పీతో మొదలవుతుందా? అయితే మీ లక్షణాలు, గుణగణాలు ఈ విధంగానే ఉన్నాయా? ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్యూతో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పేరులో మొదటి అక్షరం పీతో మొదలైతే మరి వారి యొక్క జీవితం గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే పీతో మొదలయ్యే వారి జీవిత గుణగణాలు. పీ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 16వ అక్షరం. హిబ్రూ భాషలో ఈ అక్షరం వాక్కుకు చిహ్నం కాబట్టి ఈ అక్షరం పేరు ప్రారంభంలో ఉన్నవారు మంచి వాక్పటిమ కలిగి ఉంటారు. భావాలను శక్తివంతంగా మాటల ద్వారా తెలియజేయగలరు. పేరులో ఈ అక్షరం ఉన్నవారు తెలివితేటలు, జ్ఞానం కలిగి ఉంటారు. ఏకాంతంగా, గోపనీయంగా, దూరంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కలిగి కలలయందు ఆసక్తి, దైవభక్తి కలిగి ఉంటారు. ఇంగిత జ్ఞానం, సమబుద్ధి కలిగి ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అసహనానికి గురవుతారు. కార్యనిర్వహణ శక్తి కలిగి ఉంటారు. ఈ అక్షరంలో తల స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వీరు మంచి ఊహాశక్తి, సృజనాత్మకత, తెలివితేటలు కలిగి ఉంటారు. అధిక శారీరక, మానసిక శ్రమ వలన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ అక్షరం శనికి సంబంధించింది కాబట్టి ఈ అక్షరం పేరు ప్రారంభంలో ఉండకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ పేరు పీతో మొదలవుతుందా? అయితే మీ లక్షణాలు, గుణగణాలు ఈ విధంగానే ఉన్నాయా? ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్యూతో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.